పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ ఏంటంటే జీవజల నది. నదిలో ఏం ప్రవహిస్తుంది చెప్పండి? నదిలో ఏం ప్రవహిస్తుంది? నీరు ప్రవహిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని గురించి కొద్దిగా లోతుగా మనం తెలుసుకోవడానికి ఇప్పుడు జీవజల నదిని గురించి మనం ధ్యానం చేద్దాం. నదిలో ప్రవహించేది నీరు పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా బైబిల్లో పలుచోట్ల ఉదాహరించబడింది. జీవజల నది పరిశుద్ధాత్మ దేవునికి ఒక గుర్తుగా ఉదాహరించబడింది. ఈ జీవజల నదిని గూర్చి, నదిలో ప్రవహించేటువంటి నీరును గూర్చి కొన్ని విషయాలు మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. ధ్యానం చేయడానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక. మీరు బైబిల్ తెరిచి నేను చెప్పేటువంటి రిఫరెన్స్ మీరు కోడ్ చేయాలని మీకు మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. అందరూ కూడా మీరు బైబిల్ తెరిచి చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెను. మన సంతానాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతూ దానికి ఉదాహరణగా ప్రభు మొదటిగా పలికిన మాట 44వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎవరి మీద? మన పిల్లల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాను అని మాటిస్తున్నాడు. దాన్ని ఆయన ఎలా ఉదాహరిస్తున్నాడు? 3వ వచన భాగంలో మొదటి మాట, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. మన మీద, మన పిల్లల మీద దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మను కుమ్మరించాలంటే, పరిశుద్ధాత్మతో మనలను, మన పిల్లలను ఆయన నింపాలి అంటే, దేవుని ఆత్మతో మనం నింపబడినటువంటి వారమై దేవుని సన్నిధిలో మనం దీవించబడాలి అంటే, మొదటిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దప్పిక గలవాని మీద నీళ్లను. నీళ్ళు ఎవరికి ఇస్తారు? దప్పికైనటువంటి వారికి, దాహం కొన్న వారికి నీళ్లు ఇస్తారు. అలాగే దేవుని ఆత్మను గూర్చి మనం దాహాన్ని కలిగి ఉండాలి. ఒక దప్పికను మనం కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని ఆత్మను గూర్చి దప్పిక, దాహాన్ని కలిగి ఉంటారో వారి మీద ఆయన నీళ్లను కుమ్మరిస్తాడంట. దప్పిగలవాని మీద నీళ్లను కుమ్మరిస్తాను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. ఎండి నెరవిడిచిన భూమి తొలకరి వర్షము కొరకు ఆశతో అది ఎదురు చూచినట్లుగా, దేవుని ఆత్మ నింపుదల కొరకై దేవుని ప్రజలముగా మనం కూడా ఆ దప్పికను కనపరచాలి. ఆ దాహాన్ని మనం కలిగి ఉండాలి. మనలో ఆ దప్పికను దేవుడు చూడాలి. ఆ దాహాన్ని దేవుడు చూడగలిగితే మన దాహాన్ని తీర్చడానికి ఆయన నీళ్లను కుమ్మరించినట్లుగా, ప్రవాహ జలమును కుమ్మరించినట్లుగా ఆయన మన మీద, మన సంతతి మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. 2వ వచనాన్ని కూడా మనం గమనిద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచన భాగాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు. ఎవరితో ప్రభు చెప్తా ఉన్నాడు ఈ మాట? సమరయ స్త్రీతో ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఏమని? నేనిచ్చు నీళ్లు త్రాగితే
నేనిచ్చు నీళ్లు త్రాగితే వారు ఎప్పటికీ నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. నీరు పరిశుద్ధాత్మ దేవునికి మనం పోలుస్తున్నాం. ప్రభు అంటున్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇక మరి ఎన్నటికీ వాడు తప్పికొనడు. ఆ నీళ్లు దేనికి ఉపయోగపడతాయి అంటే వాని నిత్య జీవము కొరకై. నిత్య జీవము అంటే పరలోక రాజ్యము కొరకై. మనను పరలోక రాజ్యానికి సిద్ధపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటాడు. ఆయన బావులు ఎండిపోవచ్చు, వాగులు ఎండిపోవచ్చు, నదులు ఎండిపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే ఆయన ఎన్నటికీ ఎండిపోయేవాడు. ఆయన మనలో ఉంటే మన జీవితాలు కూడా ఎండిపోవండి. ఊరేడి నీటి బొగ్గగా అయినా ఉంటాయి. యోహాను సువార్తలోని మీరు 7వ అధ్యాయం 34వ వచనాన్ని గమనించండి. 37వ వచనం, యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమున అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఎందుకు చెప్పాడు ఈ మాట? తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ, పరిశుద్ధాత్మ నింపుదలను గురించి ప్రభు మాట్లాడుతూ ఆ మహాపండుగలో అంత్యదినమున చివరి దినమున యేసయ్య నిలిచిన వాడై బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు. వేల మంది ప్రజలు ఆ పండుగలో యెరూషలేములో చేరి ఉన్నారండి. వేల మంది ప్రజల మధ్యన యేసయ్య నిలబడి కేక వేస్తూ ఉన్నాడు. ఎవడైనను దప్పికొనిన ఎడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నది ఏం పారుతుందంట? ఎవరు ఆ జీవజల నది? ఎవరు ఆ జీవజల నది? తన యందు విశ్వాసముంచుబోవారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన మాట. ఆ జీవజల నది పరిశుద్ధాత్మ దేవుడు. రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, దప్పిగల వాని మీద నీళ్లను కుమ్మరిస్తాను, ఎండిన నేల మీద ప్రవాహ జలాన్ని నేను కుమ్మరిస్తాను. నేనిచ్చు నీళ్లు త్రాగిన వాడికి మరి ఎన్నటికీ కూడా దప్పికొనరు. వానిలో ఊరేడి నీటి బొగ్గగా వాని నిత్య జీవము కొరకై పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఆ ఆత్మ కొరకు మనం ఏం కలిగి ఉండాలంటే దప్పిక కలిగి ఉండాలి. అదే కేక వేస్తా ఉన్నాడు ప్రభు, దప్పికొన్న వాళ్ళారా మీరు నా యొద్దకు రండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల కొరకై, ఆ జీవజల నది కొరకై మనం ప్రభువును ఆశ్రయించాలి, ప్రభు సన్నిధిని ఆశ్రయించాలి. అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ప్రభు తన ఆత్మనిస్తానని ఆయన వాగ్దానము చేశారు. మరొక రిఫరెన్స్ చెప్పి నేను కొంచెం ముందుకు వెళతాను. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ జీవజల నదిని గురించి అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం. అతడు
మందిరపు గుమ్మమునొద్దకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరము యొక్క గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరము కుడివైపు నుండి క్రింద నుండి పారుచుండెను. పిమ్మట నేను చూడగా నీళ్లు ఉబికి పారుచుండెను. ఎక్కడ ఉబికి పారుతున్నాయి? దేవుని మందిరములో. దేవుని మందిరపు గడప క్రింద నుండి బలిపీఠం మీదుగా ఆ జీవజల నది ఉబికి పారుతూ ఉంది. దేవుని మందిరములో నుండి పారుతూ ఉందండి. ఆ క్రింద వచ్చాల తర్వాత నేను మీకు నిదానంగా చెప్తాను. ఈ జీవజల నది నీరు, దీని గురించి మనం కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. భూమి మీద, ఈ భూమండలం మీద వృక్షాలు కానీ జంతువులు కానీ మనుషులు కానీ వారి యొక్క మనుగడ కొనసాగించబడాలన్నా, వారు బ్రతకాలన్నా, లేదా వారు ఎదగాలన్నా అవసరమైనది ఏంటంటే నీరు. అవసరమైనది ఏంటి చెప్పండి? నీరు. మానవుని యొక్క, జంతువుల యొక్క, వృక్షాల యొక్క మనుగడకు అవసరమైనది నీరు. నీరు లేకుండా మనిషి బ్రతకగలడా? జంతువులు బ్రతకగలవా? వృక్షాలు బ్రతకగలవా? బ్రతకడానికి ఛాన్సే లేదు. ఈ భూమండలం మీద దేవుడు నీటిని 71% ఉంచాడంట. ఎంత శాతం? ఈ భూమండలం, ఈ భూగోళంలో నీరు శాతం ఎంత అంటే 71%. కొండలు, గుట్టలు, అడవులు, ఎడారులు, ఈ పంట పొలాలు ఇవన్నీ కలుపుకుంటే మిగిలిన 29%. అంటే ఇప్పుడు ఈ భూమండలం మీద ఎక్కువ ఏముంది చెప్పండి? నీరు. 4 వంతుల్లో 3 వంతులు పైబడి నీరే ఉంది. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ నీరు కూడా 3 భాగాలుగా ఉందండి. ఈ భూమండలం మీద 71% నీరు ఉంది. ఈ నీరు కూడా 3 భాగాలుగా ఉంది. మొదటిది ఎలా ఉందంటే ఘన రూపంలో ఉంది. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొదటిది ఘన రూపము, అనగా మంచు గడ్డల రూపంలో ఉంది. ఎలా ఉంది నీరు? మంచు గడ్డల రూపంలో ఉంది. దాన్ని ఏమంటారంటే గ్లేసియర్స్, అంటే మంచు కొండలు. మంచు కొండల రూపంలో 71%లో నీరు ఘన రూపంలో దేవుడు ఈ భూమండలం మీద దానిని పెట్టాడు. రెండవది ద్రవ రూపంలో ఉంది. ఏ రూపం అది? ద్రవ రూపం. ద్రవ రూపం అంటే సముద్రాల్లో ఉన్న నీరు, నదుల్లో ఉన్న నీరు, చెరువుల్లో ఉన్న నీరు. ఇది ద్రవ రూపంలో మనకు కనబడుతూ ఉంటుంది. మూడవదిగా
వాయు రూపంలో ఉంది. ఏ రూపంలో? వాయు రూపంలో ఉంది. అంటే మేఘావృతం అవుతుంది కదా. మేఘాల్లో దేవుడు ఏం దాచిపెట్టాడు? నీటిని దాచిపెట్టాడు. గాల్లో కూడా నీటి తేమ ఉంది. మేఘాల్లో దేవుడు నీటి తేమను దాచిపెట్టాడు. ఈ భూమండలం మీద దేవుడు ఉంచిన 71% నీరు ఘన పదార్థములో, ద్రవ పదార్థములో, తర్వాత వాయు రూపంలో దేవుడు ఈ భూమండలం మీద నీటిని దేవుడు ఉంచాడు. సో ఈ నీరు ద్వారా మానవుని యొక్క మనుగడ జరుగుతుంది, జంతువుల యొక్క మనుగడ జరుగుతూ ఉంది, వృక్షాల యొక్క మనుగడ జరుగుతూ ఉంది. నీరు లేకుండా ఇవేవి బ్రతకడానికి భూమి మీద ఛాన్సే లేదు. 2 చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి. మరొకసారి బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు నీటిలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నీటిలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. మొదటిది, నీరు ద్వారా మన దాహము తీర్చబడుతుంది. ఏమవుతుంది చెప్పండి? మన దాహము తీర్చబడుతుంది. ఇప్పుడు నీటిని గూర్చి దేవుడు పలు చోట్ల పలికిన మాట, తన ఆత్మను కుమ్మరిస్తాను, తన ఆత్మతో నింపుతాను అని ప్రభు చెప్పడానికి ఉదాహరణగా ప్రభు దానికి ముందుగా ఏం పలికాడంటే నీరును ఉదాహరించాడు. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను కుమ్మరించడానికి మనకు అర్థం అవటం కోసం అక్కడ దేవుడు పోలికగా దేన్ని పెట్టి మాట్లాడాడు? నీటిని పెట్టి మాట్లాడాడు, నీరు నుంచి మాట్లాడాడు. ఆ మహాపండుగలు అంత్య దినమున విశ్వసింపబోవారు పొందబో ఆత్మను గురించి ప్రభు మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడాడు? మీలో ఎవరైనా దప్పికుంటే నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్పాడంటే తన ఎడల విశ్వాసము ఉంచబో వారు పొందబో ఆత్మను గురించి ప్రభు ఆ మాట చెప్పారు. సమరయ స్త్రీ గురించి కూడా ప్రభు అదే మాట చెప్పాడు కదా, నేను ఇచ్చు నీళ్లు త్రాగితేక మరి ఎన్నటికి కూడా వారు దప్పికొన్నారు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ పోలికగా నీరును ఉదాహరించాడు అక్కడ. ఇప్పుడు ఆ నీటిని గురించి మనం ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా మనకు తేలికగా అర్థమవుతుంది. నీరు ఏం చేస్తుందంటే మొదటగా మన దాహాన్ని తీరుస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? దాహాన్ని తీరుస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి మన దాహాన్ని ఆయన తీరుస్తాడు. నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దాహము, దప్పిక, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన దప్పిక తీర్చబడుతుంది, మన దాహము తీర్చబడుతుంది, మన అక్కర తీర్చబడుతుంది, మన అవసరత తీర్చబడుతుంది. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను వెళ్ళుట మీకు ప్రయోజనం, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను పంపిస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన గూర్చి ఆయన ఆదరణకర్త. ఎవరు చెప్పండి? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. ఆయన మనల్ని ఆదరిస్తాడు. దప్పికొనవాని దాహము తీర్చబడినట్లుగా కన్నీళ్ల మధ్యన, కష్టాల్లో కృంగిపోయి, నిందల మధ్యన, అవమానాల మధ్య నిలవలేక ఇక ఈ జీవితం చాలు అని తను చాలించేటువంటి ఆ ప్రయత్నాల మధ్య ఉన్నటువంటి వారి విషయంలో ఆయన వారిని ధైర్యపరిచి ఆయన వారిని ఆదరించే దేవుడు. ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు. మనుషులు ఎన్ని మాటలైనా చెప్పనివ్వండి, మన హృదయంలో అంత కాస్త నెమ్మది అనిపించదు.
కానీ దేవుని ఆత్మ ద్వారా నింపబడినటువంటి వారు మాట్లాడితే, దేవుని ఆత్మ సహాయముతో ఎవరైనా దేవుని వాక్యాన్ని ఒకవేళ మన ముందుంచి మాట్లాడితే, మనం ఎంత కష్టంలో ఉన్నా, మనం ఎంత బాధలో ఉన్నా, ఎంత కన్నీళ్ల మధ్య ఉన్నా, ఎంత కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, ఖచ్చితంగా ఏం కలుగుతుంది? మనకి ఆదరణ కలుగుతుంది. అదే దాహము తీర్చబడటం, అదే దప్పిక తీర్చబడటం. నీరు ఒక వ్యక్తి దాహాన్ని ఎలా తీరుస్తుందో, తన ప్రాణమును ఎలా తెప్పరెల్ల చేస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ల మధ్య ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, ఇక నా వల్ల ఏమీ కాదని నిరుత్సాహపడుతున్నప్పుడు ఆయన మనలో ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మనలను ఆదరిస్తాడు, పురికొల్పుతాడు, ధైర్యపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. ఇదిగో నేనున్నానని మన చేత అడుగులు వేయిస్తాడు ఆయన. అదే మన దప్పికను, దాహాన్ని తీర్చటం. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా? హల్లెలూయా. మరొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, కొందరికి తృప్తి అనేది ఉండదు. ఏముండదు చెప్పండి? తృప్తి అనేది ఏ విషయంలో కూడా ఉండదు. కొంతమందికి ఏమీ లేని అట్టడుగు స్థితిలో ఉన్నాం, దేవుడు జ్ఞాపకం చేసుకుని కొద్దిగా ఆస్వాదించి ఆర్థికంగా బలపరిచి 2 లక్షలు 3 లక్షలు దేవుడు కాస్తంత మనం దీవెనకరంగా ఉన్నట్లుగా, చేమెల్లాగా ఉన్నట్లు దేవుడు కాస్త దీవించాడు అనుకోండి, దాన్ని బట్టి తృప్తి చెందుతారంటే తృప్తి చెందరు, అక్కడ ఆగరు. వారి ఆలోచన ఇంకా ఎలా ఉంటుందంటే, ఇంకా ఉండాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దేవుడు దీవిస్తాడు, కాదనడం లేదు. అయితే ఒక సంతృప్తి అనేది దేవుని పిల్లలంగా మనం కలిగి ఉండాలి. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటాడు, సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. అంటే కలిగిన దానితో మనం సంతృప్తిని కలిగి ఉండాలి. కొంతమందికి ఆ సంతృప్తి ఉండదు. వారిని చూడ, వీరిని చూడ, వీరిని చూడ, వెనకున్న వారిని చూడ, వారిలాగా నేను లేనే, నా పరిస్థితులు లేవే, వనరులు లేవే, ఇల్లు లేదే, వాహనం లేదే అని సొనుగుడు వచ్చేస్తుంది వాళ్ళలోనికి. ఎవరి దగ్గర సొనుగుడు? దేవుని దగ్గర. వారు బాగున్నారు, నేను ఇట్టాగుండిపోయాను, వీళ్ళు బాగున్నారు, నేను ఇట్టాగుండిపోయాను. సంతృప్తి లేనటువంటి జీవితాలుగా కొందరు జీవితాలు ఉన్నాయి. దేవుని ఆత్మతో మనం నింపబడితే ఆ సనుగుడు మనలో నుండి సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు దేవుడు తీసేస్తాడు. మనం ఏదైతే కలిగి ఉంటామో దానితో సంతృప్తి పడేటట్లుగా ఆ సంతృప్తి సహితమైన భక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. అదే మన దప్పిక తీరటం, మన దాహము తీరటం అంటే సంతృష్టి సహితమైన భక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. చాలామందికి అది లేదండి. అది లేకే ఏమవుతుంది చెప్పండి? కుటుంబాలు కూడా కూలిపోతూ ఉన్నాయి. చాలా దినాల క్రిందట నేను ఓ పాస్టర్ గారు సాక్ష్యం చెప్తుంటే విన్నాను. భార్య భర్తతో గొడవ పెట్టుకుందంట. దేని దగ్గర? ఆ పక్కింటి ఆయన పండక్కి వాళ్ళ ఆవిడికి 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొన్నాడు. నా మొహానికి నువ్వు 1000 రూపాయలు పెట్టి కూడా ఒక చీర? ఎదురింటి ఆయన ఇంత పెద్ద ఎల్ఈడి టీవీ తీసుకొచ్చాడు హాల్లోకి. ఎంత పెద్దదంట? ఇంత పెద్దది తీసుకొచ్చాడు. ఎప్పుడుదో పురావస్తు శాఖలో ఉన్నట్టుగా ఆ టీవీ ఇంట్లో మన ఇంట్లో మోగుతూ ఉంది అని భర్త మీద సనుగుడు. ఇదిగో వీళ్ళకి కారు ఉంది, ఇదిగో వీళ్ళకి బైక్ ఉంది, మనకి ఏమీ లేదు, ఏం సంపాదన ఏమో, నిన్ను కట్టుకున్నందుకు నాకు కూడా సుఖం లేదు, సంతోషం లేదని భర్త మీద సనుగుడు. సనుగుడు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, సనుగుడు. ఈ సనుగుడు ఎందుకంటే వారిలో ఎవరు లేరంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవునితో
దేవుని ఆత్మతో నింపబడితే సంతృష్టి సహితమైన భక్తి ఆయన మనకు నేర్పిస్తాడు. మన దప్పికను, మన దాహాన్ని తీరుస్తాడు. కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందటం, సంతోషంగా దేవునిలో ఉండటం, కుటుంబంలో ఉండటం మనకి నేర్పిస్తాడు ఆయన. ఇలా వాళ్ళని వీళ్ళని చూపిస్తూ ఉంటుంటే ఆ భర్త విసిగిపోయాడంట. ఒకరోజు ఆయనకి అవకాశం వచ్చింది. దిబిడి బాధేస్తూ ఉన్నాడంట. కారణం ఏమీ లేదంట. ఏందండి ఇట్ట కొడుతున్నారు, కారణం చెప్పి కొట్టండి అంటే అప్పుడు చెప్పాడంట, ఆ పక్కింటి ఆయన వాళ్ళ ఆవిడని కొట్టి పుట్టింటికి వెళ్ళగొట్టాడు. ఆయన 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొన్నాడు. అక్కడ ఎటు గెలవలేకపోయాను, ఇక్కడన్నా గెలుద్దామని ఆయన కొట్టి వెళ్ళగొట్టాడు కాబట్టి నేను కూడా నిన్ను కొట్టి. అప్పుడు దండం పెట్టిందంట, ఓరి నాయనో వద్దు నాయన అని. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, వాళ్ళను వీళ్ళను చూసి అలా ఉండాలి ఇలా ఉండాలని మన కోరికలు, మన ఆశలను ఆకాశానికి వేసుకొని లేనిపోయిన అప్పులు చేసి తిప్పలు పడి కుటుంబాల్లో శాపాన్ని, దరిద్రాన్ని మనం తీసుకొచ్చుకోకూడదండి. దేవుడు దీవిస్తాడు. అయితే దేవుడు మనకిచ్చిన దానిలో మొదట మనం ఏం కలిగి ఉండాలంటే సంతృప్తిని మనం కలిగి ఉండాలి. నువ్వు ఆ స్టెప్లో నువ్వు బ్యాలెన్స్గా నిలబడగలిగితే అక్కడి నుంచి దేవుడు ఒక్కొక్క మెట్టు నిన్ను ఎక్కిస్తాడు. ఆయన మనల్ని పైవారుగానే ఉంచుతాడు, కింద వారుగా ఆయన మనల్ని ఏమీ చేయడు. కాకపోతే మనలో అది ఆ స్టాండర్డ్స్ రావాలా, బ్యాలెన్స్ చేసే స్టాండర్డ్స్ రావాలా. అది బ్యాలెన్స్ చేయకుండా, ఆ స్టాండర్డ్స్ నీలో లేకుండా ఒకవేళ దేవుడు నిన్ను దీవించినా నువ్వు కాళ్ళు ఎగరేస్తావు, తలసురుతావు, గర్వం వస్తుంది, అహం వస్తుంది, అప్పుడైనా పడిపోతావు. అలా పడిపోకుండా దేవుడు నిన్ను దీవించిన దీవెనలో నువ్వు స్థిరంగా నిలబడి దేవుని కృపలో ఎదిగి వర్ధిల్లున్నట్లుగా ఒక్కొక్క మెట్టు ఆయన నిన్ను ఎక్కిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఒక్కొక్క మెట్టు ఆయన ఎక్కిస్తాడు. నీరు, జీవజల నది నీరు ఎలా దాహాన్ని తీరుస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగా మన దాహాన్ని తీరుస్తాడు. ఆయన తీర్చే ఆ దాహం తీర్చే అనుభవాలు ఏంటంటే, కన్నేళ్ల మధ్యన ఉన్నప్పుడు, కష్టాల మధ్యన ఉన్నప్పుడు, శ్రమల మధ్యన ఉన్నప్పుడు, ధైర్యాన్ని కోల్పోయినప్పుడు, నిరుత్సాహం మధ్యలో, నిరాశల వలయంలో మనం చిక్కబడినప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తూ మన దాహాన్ని తీరుస్తాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన మనల్ని ఆదరిస్తూ మన దాహాన్ని తీరుస్తాడు. రెండవది, సంతృష్టి సహితమైన భక్తులు ఆయన మనలను, మన దాహాన్ని తీరుస్తాడు. దానికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మన దాహాన్ని తీర్చే దేవుడు, మన దాహాన్ని తీర్చేవాడు. రోమపత్రికలో ఒక మాట ఉంది, ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయము చేస్తున్నాడు. ఆత్మయు మన బలహీనతను చూచి అంటే నీ బలహీనత ఏదో పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగిన వాడై, ఆ బలహీనతలో నువ్వు అలాగే పతనము కాకూడదని ఆయన నీకు సహాయము చేసి ఆ బలహీనతలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకందరికీ అనుగ్రహించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన దాహము తీర్చబడును గాక, మన దప్పిక తీర్చబడును గాక, మన అవసరత తీర్చబడును గాక, మన అక్కర తీర్చబడును గాక. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రతి బలహీనతల నుండి మనము బయటికి వచ్చుదుము గాక. దేవుని ఆత్మతో నింపబడి బలపరచబడుదుము గాక, బలాన్ని పొందుదుము గాక. మన ప్రాణములు తెప్పరిల్లును గాక, మన ప్రాణములు ఉజ్జీవింపబడును గాక. దేవుని ఆత్మ నింపుదలలో మన దప్పిక, మన దాహము తీర్చబడుతుంది. మనం ఆదరించబడతాం, మనం ప్రోత్సహించబడతాం, మనం ధైర్యపరచబడతాం. అందుకని ప్రభు అంటున్నాడు, దప్పి గలవాని మీద నేను నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను నేను కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నిశ్చయముగా
మన గర్భవాసములో నుండి వచ్చేటువంటి మన సంతానము, మన బిడ్డల మీద పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరించబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు బలపరచబడుదురుగాక. రెండవదిగా నీరు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక చెట్టు ఎదగాలంటే ఆ చెట్టుకు మొదట ఏం అవసరం చెప్పండి? నీరు అవసరం. నీరు ఉన్నప్పుడు అదేమవుతుంది చెప్పండి? ఎదుగుతుందా లేదా? కీర్తనలో మనం చూస్తాం, అతడు నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె ఏమవుతాడంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు అతని చేతిలో ఏమవుతుంది? సఫలమవుతుంది. నీరు ద్వారా ఒక చెట్టు ఎదుగుతుంది, ఫలాలు ఇస్తుంది. అలాగే దేవుని ఆత్మ సహాయముతో, దేవుని ఆత్మ నింపుదలతో మనం కూడా భక్తిలో, ఆత్మీయ స్థితిలో మనము ఎదుగుతాము. ఏమవుతాం చెప్పండి? ఎదుగుతాము. ఎదగాల వద్దా? ఎక్కడ వారం అక్కడ ఉందమ్మా. దంపతులను దేవుడు ప్రేమించి వారి వైవాహిక జీవితాన్ని ఆస్వాదించి గర్భఫలంగా కుమార్తెను దేవుడు ఇచ్చాడు అనుకోండి. రోజులు, వారాలు, నెలలు గడుస్తూ ఉంటాయి. తర్వాత సంవత్సరాలు వచ్చేస్తూ ఉంటాయి. రోజుల్లో ఉన్నప్పుడే శిశువు ఎలా ఉన్నాడో వారాల్లో అలా ఉంటే కుదురుతుందా? వారాల్లో ఉన్న శిశువు నెలలో వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటే కుదురుతుందా? నెలలో ఉన్నటువంటి విధానంలో శిశువు సంవత్సరాలు గడుస్తున్న కొరత అలాగే ఉంటే కుదురుద్దా? కుదరదు. ఏమవ్వాలి శిశువు చెప్పండి? ఎదగాలి, ఎదగాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదగాలి చెప్పండి? పాల నుండి బలమైన ఆహారాన్ని తీసుకునే దాకా ఆ బిడ్డ ఎదగాలి. శిశువుగా ఉన్న ఆ బిడ్డ పిల్లవాడిగా ఎదగాలి, బాలుడిగా ఎదగాలి, కౌమారంలో ఎదగాలి, యవ్వన ప్రాయంలో ఎదగాలి, నడి ప్రాయంలో ఎదగాలి, వృద్ధాప్యం వరకు ఎదగాలి. దశలు ఉన్నాయి కదా, దశలు ఉన్నాయి కదా, ఎదుగుదల దశలు ఉన్నాయి కదా. అలాగే మనం కూడా భక్తులు ఏమవ్వాలి చెప్పండి? ఎదగాలి. మారు మనసు నుండి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం వరకు మనం రావాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజము నుండి ఎక్కడికి రావాలి? పరిశుద్ధాత్మ నింపుదల వరకు ఎదగాలి. పరిశుద్ధాత్మ నింపుదల నుండి సంఘ సహవాసంలో, అపోస్తుల బోధలో ఎదగాలి, అపోస్తుల సహవాసంలో ఎదగాలి, రొట్టె విరుచుటలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణలో మనం ఎదగాలి. హల్లెలూయా. తర్వాత దేవుని ప్రేమలో ఎదగాలి. ఎక్కడ ఎదగాలి మనం? దేవుని ప్రేమలో ఎదగాలి. క్షమించుటలో ఎదగాలి, దయచూపుటలో ఎదగాలి, వాత్సల్యము చూపే విషయంలో ఎదగాలి. ఎదగకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే ప్రయోజనం ఏమీ. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు, బాప్తిజం పొందావు, రక్షించబడ్డావు, దేవుని బిడ్డగా ముద్ర నీకు వేయబడింది. ఆ రోజు నుండి నీ మరణ దినములోగా లేదా ప్రభు రాకడ దినములోగా నువ్వు ఎక్కడి దాకా ఎదగాలి అంటే, పూర్తిగా నీ స్వారూప్యం, నీ స్వభావం, నీ వ్యక్తిత్వం మాసిపోవాలి. నీవు క్రీస్తు గుణగణాల్లోనికి వచ్చేయాలి, క్రీస్తు స్వారూప్యం నీలోనికి రావాలి. అక్కడ దాకా నువ్వు ఎదగాలి. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషునితో జతకట్టి వివాహం జరగాలి అంటే ఆ స్త్రీకి ఏం కావాలి చెప్పండి? ఎదుగుదల కావాలా లేదా? చిన్నపిల్లలకి పెళ్లి చేసేస్తారా? చేతి ప్రభుత్వం వాళ్ళు పట్టుకుని తీసుకుని వాళ్ళు ఎక్కడేస్తారు? చేసిన వాళ్ళని వేస్తారు, మమ్మల్ని కూడా వేస్తారు. స్తోత్రం చెప్పండి. శారీరకంగా ఎదగాలి, అవునా కదా? తర్వాత బుద్ధి విషయంలో వారు
ఎదగాలి. జ్ఞాన విషయంలో వారు, మానసికంగా వాళ్ళు ఎదగాలి. ఆ పరిపక్వత రావాలి. ఆ వివాహ వయసుకు పరిపక్వత ఆ బిడ్డలో రావాలి. వచ్చినప్పుడే ఆ వివాహ కార్యం జరుగుతుంది. అలాగే ప్రభు రాకడలో ఆయన పెండ్లి కుమారుడిగా ఉంటాడు, మనమేమో పెండ్లి కుమార్తెగా ఆయనను ఎదుర్కోవాలి. పరమగీతాలో షులోమితి అనేటువంటి బిడ్డ ఉంది. అక్కడ బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు. షులోమితికి వివాహ వయసు ఇంకా రాలేదు, ఆ పరిపక్వతలోనికి ఇంకా ఎదగలేదు అని. చాలామంది మందిరానికి వెళుతున్నాం, అంతవరకే ఉన్నారు. మరికొందరు ఏదో మారు మనసు పొందాం, బాప్తిజం పొందాం, అయిపోయింది బాబు, ఇక మా జీవితంలోకి మేము ప్రభువుని నమ్ముకున్నాం, అయిపోయింది, ఇక ఆ దశలోనే ఆగిపోతున్నారు. దయచేసి జాగ్రత్తగా గమనించండి, అక్కడ ఆగిపోవడానికి వీలు లేదు. మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. మీరు క్రీస్తులాగా మారిపోవాలి. క్రీస్తు గుణగణాలు మీలోనికి వచ్చేయాలి. బాలుడుగా పిల్లవాడు ఫస్ట్ అలాగే పడుకొని ఉంటాడు, తర్వాత కొంచెం ఇడుదొలుతూ ఏం చేస్తాడు, మంచం మంచి ఢమామని కింద పడతారు. అప్పుడు తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త దిండ్లు అవి పెట్టి జాగ్రత్త చేస్తుంటారు. దొల్లటం మొదలయ్యాక ఏం చేస్తారు, పొట్టతోటి పాకుతారు. పొట్టతో పాకిన కొద్ది రోజులకి ఇక కాళ్ళు కూడా మెల్లగా దేనికో దానికి మోపు చేసి ఏం చేస్తుంటారు, జరుగుతూ ఉంటారు. జరిగిన తర్వాత మోకాళ్ళ మీద నడుస్తూ పాకుతూ ఉంటారు. అక్కడ తాగుతారా, ఏం చేస్తారు, ఏదోటి పట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఏదోటి పట్టుకొని అడుగులు వేసే ప్రయత్నం, ఏది పట్టుకోకుండా అడుగులు వేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి పడతారు, ముక్కు బగులుద్ది, మూతి బగులుద్ది. ఆయన ఆపుతారా, అడుగులు వేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో తల్లిదండ్రుల సహకారం, తోడపుట్టిన వారి సహకారం ఉంటుందా? ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు, ఏమైనా వస్తాయా మాటలు? రావు. అప్పుడు అమ్మో, నాన్నో, మేనత్తలో, తోబొట్టులో ఫస్ట్ ఏం పలికిస్తారు చెప్పండి? ఏం మాకు తెలియదు అన్నట్టు చూడ మాకండిలే. అత్త 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 అత్తని ముందు పలికిస్తారండి. తర్వాత ఇక తా 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 తాతను పలికిస్తారు. వీళ్ళిద్దరికి పెడతారు ముందు టెండర్. తర్వాత ఇక అమ్మని, నాన్నని, ఇక అన్నని, అక్కని, అన్నీ అవి కూడా స్పష్టంగా వస్తాయా? ఫస్ట్ రావు. కొద్దిగా అంటే మాటల్లో ఎదుగుతున్నారు కదా, నడకలో ఎదుగుతున్నారు కదా, ఎదిగి పరిపక్వతలోనికి వస్తున్నారు కదా, చదువులో, బుద్ధిలో, జ్ఞానంలో ఎదుగుతున్నారు కదా. రైట్. ఇప్పుడు మరి భక్తిలో మందిరానికి వచ్చో వెళుతున్నాం, ఏడున్నావంటే ఆడే, ఏడేసిన గొంగలి ఆడే అన్నట్టుగా. క్షమించుటలో కాస్తంత ఎదగలిగావా? ఓర్పుతో సహించే విషయంలో కాస్తంత ఎదగలిగావా? భరించే విషయంలో కాస్తంత ఎదగలిగావా? నీ సహోదరులే, నీ కుటుంబస్తులే, నీ పిల్లలే, నీ భార్య, నీ భర్తే ఏదో చిన్న తప్పిదం జరిగింది, పొరపాటు జరిగింది, భరించి కడుపులో పెట్టుకునే ఆ స్థితిలో ఎదగలిగావా? ప్రార్థనకు వస్తావు, అందరికంటే ముందు నీవే ఎండేస్తావు, ఆరేస్తావు, పిండేస్తావు, ఇట్టా అట్టాని ఊరంతా చాటేస్తావు. ఇంక నువ్వు ఎదిగింది ఎక్కడ? పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నేను ఎదగాల దేవుళ్ళు ఎదగటం అంటే ఏంటి నాకు అర్థం కాల. అదో పెద్ద క్వశ్చన్ మార్కు నాకు. దేవుళ్ళు ఎదగటం అంటే ఏంది? దేవుళ్ళు ఎదగటం అంటే ఏంటి? యేసయ్య ఎలా ఉన్నాడు, మనం కూడా అలాగా మారిపోవడానికి మనం ఆయనలాగా ఎదగాలి. ఆయన ఏం చేశాడు? క్షమించాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఒక్కోసారి క్షమించలేం, అర్థమవుతుంది, ప్రభా ఇప్పుడు క్షమించలేకపోయాను, ఈసారి క్షమించే మనసు నాకు
ఇటువంటి సందర్భం ఇంకోసారి వచ్చిందనుకో, ఎదుర్కొన్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలి మనం? ప్రభు నన్ను క్షమించాడు, నేను కూడా చూసినట్టుగా వదిలేస్తాను, క్షమిస్తానులే, నా పిల్లలే కదా, మా వాళ్ళే కదా, మా స్నేహితులే కదా, ఆత్మీయులే కదా. ఏం చేయాలి మనం? క్షమించాలి. అది ఎదగటం దేవుల్లో. క్షమించే మనసు లేకుండా సంవత్సరాలు తరబడి వస్తూ పోతూ ప్రయోజనం ఏమీ లేదు. నీరు పోయబడినప్పుడు ఒక చెట్టు ఎలా ఎదుగుతుందో, దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనం కూడా ఆత్మీయ స్థితిలో ఏమవుతాం చెప్పండి? ఎదుగుతాం. భక్తిలో ఎదుగుతాం, ప్రార్థనలో ఎదుగుతాం, పరిచర్లో ఎదుగుతాం, క్షమించుటలో ఎదుగుతాం, దయచూపుటలో ఎదుగుతాం, సహాయం ఇతరులకు చేసే విషయంలో ఎదుగుతాం. కొంతమంది అసలు టైట్గా బెగదీసుకుపోయి ఉంటారండి. ఎవరితో మాకు సంబంధం అంటే, ఎవరితో మాకు పని, మాతో ఎవరికి లేదు, ఎవరితో మాకు, అసలు మేము సపరేట్ అన్నట్టు ఉంటారు కొంతమంది. అలా కుదరదు. అన్ని విషయాల్లో అందరిని కలుపుకుంటూ, అందరిని ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ఘనపరుస్తూ, క్షమిస్తూ, దయాళురమై, ఉదరముతో మనం వారికి, ఉదర స్వభావంతో వారికి సహాయం చేసేటువంటి వారంగా మనం దేవుని కృపలో మనం ఎదగాలి. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాల్లో ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఎదుగుదలలోనికి ఆయన మనలను తీసుకొస్తాడు. క్రీస్తు స్వారూప్యములోనికి ఆయన మనలను తీసుకొస్తాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీరు ఇంకోటి చేస్తుంది. ఏంటది? ఇప్పటికీ ఆచారం చాలా, ఆ పద్ధతి కనుమరుగైపోతుంది. 70-80% కనుమరుగైపోతూ ఉంది. కొద్దిగా పూర్వ రోజులు మనం ఆలోచన చేస్తే, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా వస్తే మొదటిగా ఏం చేసేవాళ్ళు? వాకిట్లో నిలబడి దేనికి? కాళ్ళు కడుక్కోవడానికి. ఎందుకు ఇస్తారు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు? నడిచొచ్చారు, కాళ్ళకి దుమ్ము, ధూళి, మట్టి, ఏదన్నా బురద వగేరా ఏదన్నా కాళ్ళకి అంటుంటే దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఏమి ఇస్తారు? నీళ్ళు ఇస్తారు. కాళ్ళు కడుక్కుంటారు, తర్వాత చేతులు కూడా. నీరు ఏం చేస్తుందంటే మన దేహానికైనా మురికిని శుభ్రం చేస్తుంది. ఏం చేస్తుంది? నీరు ఏం చేస్తుంది చెప్పండి? మొదటిది ఏం చేస్తుంది? నీరు మన దప్పికను తీరుస్తుంది. రెండవది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మూడవది మన దేహానికైనా మలినాన్ని ఏం చేస్తుంది? అది కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది. నీరు మన దేహాన్ని మలినము నుండి శుభ్రపరుస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మలో అయిన కల్ముషాన్ని కడిగేస్తాడు. మనస్సాక్షిలో అయిన కల్ముషాన్ని కడిగేస్తాడు. హృదయంలో ఉన్న మురికిని కడిగేస్తాడు ఆయన. పైకి బాగుండొచ్చు, తెల్ల బట్టేసుకొని సూపర్ పైకి, కానీ ఇక్కడ చెత్త ఎంత ఉందో లేదంటారా? మరి దాన్ని కడగాలంటే ఏడుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉందా లేదా? హృదయంలో, అంతరంగంలో ఎంత మస్తుందో. ఈ చెత్తను, ఈ మలినాన్ని, ఈ చెడును కడిగి వేసేది పరిశుద్ధాత్మ అనే ఆ జీవజల నది నీరు. ఆ జీవజల నది నీరు. అందుకనే దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని వినండి అని చెప్పేది. ఇప్పుడు ఆడాడ తిరిగి వచ్చాం, స్నానం చేస్తాం. స్నానం చేసేటప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? మన దేహం మీద ఉన్న ఒక్కొక్కరు బకెట్లు కొమ్మరెత్తుంటారు. ఏమవుతుంది? మురికంతా పోతుంది. అవునా కాదా? అలాగే ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం హృదయంలోనికి పంపించాలి, ఆలోచనలోకి పంపించాలి, తలంపుల్లోకి పంపించాలి, అంతరంగంలోకి పంపించాలి. మన దేహంలోనికి దేవుని వాక్యం అనే నీరు, పరిశుద్ధాత్మ అనే నీరు లోనికి ప్రవహించినప్పుడు లోనున్న కల్ముషం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? కడిగివేయబడుతుంది. డాగు, మచ్చ, కళంకము అట్టిది మరి ఏది లేక ఏమవుతుంది చెప్పండి?
పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కలంశమైనదిగా దేవుడు మన అంతరంగాన్ని ఆయన చేసేస్తాడండి. ఇప్పుడు ఏట్లో, నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహిస్తుందా? ఏటిలోన, నదిలో అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి, గులకరాళ్ళు ఉంటాయి. ఏటి ఒడ్డున, ఏటి పక్కనున్న రాళ్ళని మీరు గమనించండి. ఏటిలో ఉన్న రాళ్ళని మీరు గమనిస్తే ఏటిలోనున్న రాళ్ళు ఎలా ఉంటాయి? నున్నగా ఉంటాయి. ఏటి ఒడ్డున, ఏటి పక్కన ఉన్న రాళ్ళని మీరు చూడండి, ఎలా ఉంటాయి? కరుకుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? కరుకుగా ఉంటాయి. అది రాయే, ఇది రాయే. అది కరుగ్గా ఉంది, తగిలితే చేతులు తెగిపోతున్నాయి, కాళ్ళకు తగిలితే కాళ్ళు తెగిపోతున్నాయి. కానీ ఏటిలో ఉన్న రాళ్ళు నున్నగా ఉన్నాయి. ఆ రాళ్ళకి తగిలితే గాయమైద్దా? తెగదు కదా. ఎందుకంటే దానికి కరుకుతనం, నునుపుతనం వచ్చింది. ఈ నునుపుతనం ఎలా వచ్చింది? ఆ నీరు ఆ రాళ్ల మీద ఏమైంది చెప్పండి? ప్రవహిస్తూ ఉంది. ఆ నీరు ప్రవాహానికి ఆ రాయిలో ఉన్న కరుకుతనం అంతా ఏమైపోయింది చెప్పండి? అరిగిపోయింది. కరుకుతనం పోయింది. ఇప్పుడు మృదువైన స్వభావం వచ్చేసింది. దేవుని వాక్యము వినగా 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 మనలో కూడా కరుడు కట్టిన ఆ కఠినమైన ఆలోచనలు, ఆ కఠినమైన స్వభావం, ఆ కఠినమైన రాతి స్వభావం, రాతి హృదయం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నున్నగా మార్చేస్తాడు. మృదువైన స్వభావాన్ని మనకిస్తాడు. గతంలో మనం అనేకులను గాయపరుచుంటాం, కానీ ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడితే మన ద్వారా ఎవరికి గాయం అన్నది అవ్వదు. అంతకుముందు మన మాటల ద్వారా గాయాలైనవి. దెబ్బ కొడితే మానిపోద్దంట, దెబ్బ ద్వారా అయిన గాయం మానిపోతుందంట. కానీ మాట ద్వారా హృదయానికి అయ్యే గాయము మానదంటండి. తొందరపడి మామ ఏదో ఒక మాట నోరు జారితే ఆ మాటను జీర్ణించుకోలేక కోడలు ఉరిపెట్టుకొని చచ్చిపోయిందండి. కొట్టాడా మామ? కొట్లా. ఏమన్నా గొడ్డలు తీసుకొని వేసాడా? వేయలా. మరి ఎట్ట చచ్చిపోయింది? అనకూడని మాట ఏదో ఒకటి నోరు జారి తొందరలో అన్నాడంట. ఆ మాట ఆమె హృదయాన్ని ఏం చేసింది? గాయపరిచింది. జీర్ణించుకోలేకపోయింది. రాత్రికి రాత్రి ఊరిపెట్టుకొని, అంటే మాట ఏం చేస్తుంది చెప్పండి? మనిషిని చంపేంత ప్రమాదకరమైనది. అందుకని మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాటల ద్వారా గాయం చేసేటువంటి వారు ఉన్నారు. కంటి చూపు ద్వారా కూడా గాయాలు చేసేవారు. సౌలు ఏ చూపు అంటది? విషపు చూపు నిలుపల దావీదు మీద. కొందరు చూపులు కూడా భయంకరంగా ఉంటాయి. చూపుల ద్వారా గాయాలు. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి అభిషేకాన్ని పొందుకుంటే అవన్నీ తొలగిపోతాయి. మృదువైన స్వభావాన్ని దేవుడు మనకిస్తాడు. మృదువైన మాట దేవుడు మనకిస్తాడు. మృదువైన దృష్టిని ప్రభు మనకిస్తాడు. మృదు స్వభావాన్ని ఆయన మనకిస్తాడండి. ఏటిలో ఉన్న రాళ్ల మీద నీరు ప్రవహించినప్పుడు ఎలా అది నున్నగా మృదువైన స్వభావాన్ని పొందుతుందో, అలాగ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన ప్రవహించినప్పుడు మనలో ఉన్న కరుకు స్వభావం అంతా కూడా తొలగిపోతుంది. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. నాలుగవదిగా నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తున్నాను. నాలుగవది ఏంటంటే, నీరు సమస్త జీవరాశులకు ప్రాణాధారము. ఏంటి చెప్పండి? మనుషులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, వృక్షాలకు కానీ అవి బ్రతకాలంటే ఏం అవసరం చెప్పండి? నమ్ముతారా మాట? నమ్మితే స్తోత్రం చెప్పండి. నీరు లేకుండా మానవుడు బ్రతకలేడు. నీరు లేకుండా జంతువులు, నీరు లేకుండా పక్షులు ఆకాశంలో ఎగిరేవి కదా,
అవి బ్రతకలేవా అంటే వాటికి కూడా ఏం కావాలి? నీరు కావాలి. చెట్లకు, వృక్షాలకు, మహావృక్షాలకు ఏం కావాలి? నీరు కావాలి. నీరు జీవాధారం, మన ప్రాణానికి ఆధారం అది. నేనేమంటానంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మీయ జీవితంలో మనం బ్రతకడానికి ఆయన ఆధారము. ఆయన లేకుండా ఆత్మీయ స్థితిలో నేను బ్రతికి ఏదో నేను ఉద్ధరిస్తానంటే అది జరగని పని. ఆత్మీయ స్థితిలో మనం బ్రతికి ఉండాలంటే పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం. పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరం. ఆత్మ సహాయం మనకు అవసరం. ఎందరు దేవుని ఆత్మ చేత నింపబడతారో, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు ఆత్మీయ స్థితిలో వృద్ధి చెందుతారండి. ఏ స్థితిలో వృద్ధి చెందుతారు? ఆత్మీయ స్థితిలో వారు వృద్ధి చెందుతారు. రోమా పత్రికలో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ తెరవండి, బైబిల్ తెరవండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 13 నుండి చదువుదాం. ఏమైపోతారంట? ఎలా నడుచుకుంటే? శరీరానుసారంగా మీరు ప్రవర్తిస్తే చనిపోతారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. అంటే జీవించాలంటే ఏం కావాలి? దేవుని ఆత్మ సహాయము కావాలి. దేవుని ఆత్మ సహాయం లేకపోతే శరీర క్రియల చేత మనం నడిపించబడతాం. అలా నడిపించబడితే మనం చావుకు దగ్గర అవుతాం. ఆ శరీర క్రియలను మనం జయించాలి అంటే దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. ఆత్మ చేత శరీర క్రియలను మనం చంపితే మనం బ్రతుకుతాం. ఇప్పుడు మనం బ్రతకాలి. మన బ్రతుకుకు ఆధారం ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. భూమి మీద ఒక జీవి బ్రతకాలంటే ఆ జీవికి ఆధారం ఏంటి చెప్పండి? నీరు. నీరు లేకపోతే బ్రతకలేరు. ఏదో కొద్ది సమయం బ్రతకచ్చు, కానీ తర్వాత చనిపోతారు. కొద్ది రోజులు బ్రతకచ్చు, తర్వాత చనిపోతారు. అలాగే దేవుని ఆత్మ సహాయం లేకపోతే మనం కూడా ఏమవుతాం చెప్పండి? చనిపోయే ప్రమాదం ఉంది. ఆత్మ చేత శరీర క్రియలను మీరు చంపాలి. చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులయుందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందారు. దాసపు ఆత్మ అంటే ఏ ఆత్మది? దయ్యపాత్మ, అపవాది ఆత్మ. నేను మొదట్లో మీకు జ్ఞాపకం చేశాను. దేవుని ఆత్మ ఉంది, దయ్యపాత్మ ఉంది, మానవుని ఆత్మ కూడా ఉంది. ఇప్పుడు మనం ఏ ఆత్మతో నింపబడాలి? దేవుని ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడితే మనం దేవుని కుమారులం. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. పౌలు గారు అంటున్నాడు అక్కడ, మరలా మనం భయపడడానికి దాసపు ఆత్మను మనం పొందాలి. ఏ ఆత్మ అంటే మనం పొందింది? దత్తపుత్రాత్మను. ఏ ఆత్మది? దత్తపుత్రాత్మను, పరిశుద్ధాత్మను మనం పొందాం. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనల్ని గురించి ఎవరు ఇస్తున్నారు సాక్ష్యం? పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడివ్వాలి? దేవుని ఎదుట మనల్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఆయన మనకు ఉత్తరవాది. ఆయన మనకు భయానగా ఉన్నవాడు. మన గురించి మన మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడు. ఏమని?
ఈ వ్యక్తి దేవుని కుమారుడు, ఈ వ్యక్తి దేవుని కుమార్తె, ఈ బిడ్డ దేవుని బిడ్డ. ఒక రోజున ప్రభు ఎదుట నిలబడినప్పుడు మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అలా పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చున్నట్లుగా మనం దేవుని ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. నీరు దాహం తీరుస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దాహాన్ని తీరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, సంతృప్తినిస్తాడు, ఆయన మనలను నడిపిస్తాడు. నీరు ఏం చేస్తుంది చెప్పండి? ఒక మొక్కను ఎదిగేటట్లు చేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల్లో మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఎదిగేటట్లుగా చేస్తాడు. నీరు ఏం చేస్తుంది? దేహాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న కల్ముషాలను ఏం చేస్తాడు? ఆయన కడిగి వేస్తాడు, శుద్ధీకరిస్తాడు, శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. నీరు జీవరాశికి ప్రాణాధారం. అలాగే భక్తులు ఆత్మీయ స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు మనం బ్రతకడానికి ఆయన ఆధారం. ఆయన లేకుండా భక్తిలో మనం బ్రతకలేదు. ఏ డినామినేషన్ వారైనా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆత్మీయ స్థితిలో మనం బ్రతికి ఒక దినాన ప్రభు ఎదుట నిలబడాలంటే మనల్ని సిద్ధపరిచేది, మనల్ని నడిపించేది, మనల్ని రూపాంతరపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన లేకుండా మనం భక్తిలో బ్రతకలేమండి. ఆయన లేకుండా, ఆయన సహాయం లేకుండా మనం జీవించలేము. మనం బ్రతికి ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. ఆత్మీయ స్థితిలో, శారీరకంగా బ్రతకడానికి ఏదో తినేసి తాగేసి బ్రతికేస్తాం. ఆత్మీయ స్థితిలో బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు ఖచ్చితంగా అవసరం. ఒకసారి వరుసగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు చెప్పిన మాట, మీలో ఎవరైనా దప్పికుంటే నా యొద్దకు వచ్చి దప్పిక తెచ్చుకోండి. ఆయన దగ్గరకు వస్తే దప్పి గలవాని మీద ఏం చేస్తాడు? ఆయన నీళ్లను కుమ్మరిస్తాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను ఆయన కుమ్మరిస్తాడు. ఆయన ఇచ్చే నీళ్లు త్రాగిన వాడికి ఎన్నడూ కూడా దప్పికొనడు. అది వానిలో ఊరిడి బొగ్గగా ఉంటుంది. తన ఎడల విశ్వసింపబోవారు పొందబో ఆత్మను గురించి ప్రభు చెప్తున్నాడు, నీటిని గురించి కాదు, పరిశుద్ధాత్మను గురించి ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే జరిగే కార్యాలు మనం ఎలా తెలుసుకోవాలి అంటే, దానికి ఉదాహరణకి ఇప్పుడు నీటిని మనం పోల్చుకొని కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నీరు మన దప్పికను తీర్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన దప్పికను తీరుస్తాడు. నీరు ఒక మొక్కను ఎదిగేటట్లు చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భక్తులు ఆయన ఎదిగేటట్లు చేస్తాడు. నీరు మలినాన్ని కడిగి వేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో ఉన్న కల్ముషాన్ని కడిగి వేస్తాడు. ఒక ప్రాణి బ్రతకడానికి నీరు ఎంత అవసరమో, ఆత్మీయ స్థితిలో మనం బ్రతుకుండడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే అవసరం. ఆయన లేకుండా అడుగు ముందుకు వేయటానికి కుదరదు. తొందరపడి పరిగెత్తే మాకండి అని ప్రభు తన శిష్యులకు చెప్పాడు. ఎక్కడ? ఆయన పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై వెళుతున్నప్పుడు శిష్యుల్ని పిలిచి అన్నాడు, బలోమని ఇక నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని పరిగెత్తమాకండి. మొదట వాగ్దానము చేయబడిన ఆత్మ పైనుండి మీరు శక్తి పొందుకునే వరకు మీరు పట్టణంలో మీరు నిలిచి ఉండండి. పరిగెత్తమాకండి. ముందు మీరు దేవుని ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి. పైనుండి వచ్చి ఆ శక్తిని మీరు పొందుకోవాలి, ఆ అగ్నితో మీరు కాల్చబడాలి. దాని కొరకు మీరు కనిపెట్టండి అని ప్రభు బహు స్పష్టంగా శిష్యులకు చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. శిష్యులు తొందరపడలా మేడగదిలోకి వెళ్ళారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు కనిపెట్టారు, 9 రోజులు కనిపెట్టారు. 10వ రోజున పైనుండి ఒక బలమైన శక్తి వారి మీదకి దిగొచ్చింది. ఒక బలమైన గాలి, అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుతూ ఉండగా వారు చూచారు. దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు.
నింపబడి దేవుని పనిలో వారు కొనసాగించబడ్డారు. హల్లెలూయా. అలాగే మనం కూడా దేవుని ఆత్మ కొరకు ఏమవ్వాలి చెప్పండి? కనిపెట్టాలి. రెండోది ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి. ఇవన్నీ ఒక్క మాటలో చెప్పుకోవడానికి ప్రభు అన్నాడు, దప్పిక కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దప్పిక కలిగి ఉండాలి. దప్పిక గలవాని మీద ఆయన నీళ్లను కుమ్మరించినట్లుగా పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకము కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ప్రార్థనలో ఉంటారో అట్టి వారిని ఆయన తన ఆత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారందరూ వారి దప్పిక తీర్చబడుతుంది, వారు ఎదుగుతారు, వారు శుద్ధీకరించబడతారు, వారు క్రీస్తులో జీవిస్తారు. అటు అనుభవాల్లో ప్రభు మనందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ. కళ్ళు మూయండి. కళ్ళు మూయండి. ఎవ్వరు అటు ఇటు మీరు చూడొద్దు. అటు ఇటు లేచి బయటికి తిరిగే ప్రయత్నం కూడా చేయొద్దు. ఒక జీవజల నది నీరులా ఈ రోజున నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించాలి. నీ హృదయంలో ప్రవహించాలి, నీ అంతరంగంలో ప్రవహించాలి, నీ ఆలోచన తలంపుల్లో ప్రవహించాలి. కోరుకో కోరుకో కోరుకో. జీవజల నది నీరుగా 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 నీరుగా. దేవుని ఆత్మ నీలోనికి వచ్చినట్లుగా ఒక దప్పికతో ఎదురు చూడు, కనిపెట్టు, ప్రార్థన చేయి. ప్రభు తట్టు నువ్వు చేతులెత్తు, ప్రభు తట్టు చేతులెత్తు. ప్రార్థన చేసుకో. ప్రభు ఆత్మ ప్రేరణతో చెప్తున్నాను, ఒక జీవజల నదిగా దప్పిక కలిగినటువంటి వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించబోతున్నాడు. ఆయన ప్రవహించబోతున్నాడు. ఆయన ప్రవహించబోతున్నాడు. నీ అక్కరేదో ఆయన ఎరిగినవాడు, నీ అవసరత ఏదో ఆయన ఎరిగినవాడు, నీ కష్టం ఏదో ఆయన ఎరిగినవాడు, నీ కృంగిపోయిన పరిస్థితులేవో ఆయన ఎరిగినవాడు, నీ దప్పికను తీర్చగలిగినవాడు, నీ దాహాన్ని తీర్చగలిగినవాడు, నీ అవసరతను తీర్చగలిగినవాడు, నీ ప్రాణమును బలపరచగలిగినవాడు, నీకు సహాయము చేయగలిగినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కొరకు దప్పిక కలిగి ఉండు, ఆయన కొరకు దాహాన్ని కలిగి ఉండు, ఆయన కొరకు కనిపెట్టు, ఆయన కొరకు మోకరిల్లు, ఆయన కొరకు చేతులెత్తు. అయ్యా నాలోనికి రండి. ఒక జీవజల నదిగా, ఒక నీరుగా నాలో మీరు ప్రవహించండి అయ్యా. ఎండిపోయిన అనుభవాలు నీటి మడుగుగా మార్చబడాలి. నెరవిడిచిన అనుభవాలు నీటి మడుగుగా మార్చబడాలి. మోడు బారిన అనుభవాలు చిగురించాలి. రండి నాయన, నాలోనికి రండి అయ్యా, నాలోనికి రండి. పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి అయ్యా. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. దేవుని ఆత్మతో నింపబడే సమయం, దేవుని శక్తితో నింపబడే సమయం. నువ్వు ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి, ఎదుగుచూ వర్ధిల్లాలి. నీవు ఎదుగుటకు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము నీకు కావాలి. అయ్యా నాలోనికి రండి, నాలోనికి రండి అని అందరము చేతులెత్తి అడుగుదామా? మౌనంగా ఉండక అడుగుదామా? నోరు తెరిచి అడుగుదామా? మన స్వరము వినబడాలి, మన స్వరాలు వినబడాలి, మన స్వరాలు వినబడాలి, మన స్వరాలు వినబడాలి. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. సంపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి.
దేవుని ఆత్మ సహాయముతో నీవు ఎదగాలి. ఎక్కడ నీ పాదము తొట్టిల్లిందో, ఎక్కడ నీవు పడిపోయావో, ఎక్కడ ఈ లోక మాలిన్యము నీకు అంటుకుందో దాని నుండి శుద్ధీకరించేది పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఉన్న మలినాన్ని పరిశుద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. దేహం మీద ఉన్న మురికి నీరు ద్వారా తొలగించబడినట్లుగా నీ అంతరంగంలో ఉన్న మలినము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అది శుద్ధీకరించబడాలి. అయ్యా నన్ను కాల్చండి, అయ్యా నన్ను పవిత్రపరచండి, అయ్యా నాలో మీరు ప్రవహించండి, నన్ను శుద్ధీకరించండి అయ్యా. అందరం అడుగుదామా? 2 చేతులెత్తి బిగ్గరగా అడగండి. అయ్యా నన్ను శుద్ధీకరించండి అయ్యా, నన్ను కడగండి అయ్యా, నన్ను శుద్ధి చేయండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. మృదువైన స్వభావం నాలోనికి తీసుకొని రండి నాయన, కరుకు స్వభావాన్ని తీసివేయండి నాయన. నాలో ప్రవహించండి, నాలో ప్రవహించండి, నాలో ప్రవహించండి, నా ఇంటిలో ప్రవహించండి, నా వ్యాపారంలో ప్రవహించండి, నా చేతి పనిలో ప్రవహించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక జీవజల నది వలె నీలో ఆయన ప్రవహించునుగాక, నీలో ప్రవహించునుగాక, నీ కుటుంబంలో ప్రవహించునుగాక. నీ ఉనికికి ఆధారమైన, నీ ప్రాణానికి ఆధారము, నీ జీవానికి ఆధారమైన ఆత్మచేత శరీర క్రియలను చంపితేనే మనం జీవిస్తాం. ఆత్మీయ స్థితిలో మనం బ్రతికి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారమై మనం నడిపించబడాలి. నాకు సహాయము చేయండి అయ్యా, నాకు సహాయము చేయండి అయ్యా అని ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప. చేతులెత్తి అడుగుదామా? జీవనదిని నా హృదయములో ప్రవహింప, జీవనదిని ప్రవహింప, శరీర క్రియలన్నీయు నాలో బిగ్గరగా శరీర నాలో జీవనదిని నా హృదయములో ప్రవహింప. నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులు నిన్ను కృంగదీసి నీ జీవితాన్ని కన్నీళ్ల మధ్యకు నెట్టేసినాయా? నీ కన్నీటిని తుడిచి నిన్ను ధైర్యపరిచి బలపరిచి నీ అక్కరను, నీ అవసరతను తీర్చగలిగిన దేవుని ఆత్మతో నీవు నింపబడు. ఎదుగుదల లేని స్థితిలో ఉన్నావా? ఈ రోజున పరిశుద్ధాత్ముడు ఆయన నీలోనికి వచ్చి నీవు ఎదిగి ఫలించున్నట్లుగా, నీ ఫలాలు నిలిచి ఉండునట్లుగా, నీవు ఫలిస్తున్న ఫలాలను బట్టి దేవుని నామం మహిమపరచబడినట్లుగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు.
ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ నిట్టూర్పుల మధ్యన బ్రతికావో, ఎక్కడ నిందల మధ్యన అవమానాల మధ్యన కృంగిపోయావో అక్కడే వారి మధ్యనే వారు చూస్తూ ఉండగానే నీ పక్షంగా నా దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ భక్తి జీవితాన్ని కడిగిన ముత్యంగా మార్చబోతున్నాడు ఆయన. నీ ఉనికికి ఆయన ఆధారంగా కాబోతున్నాడు. ఒక దప్పిక కలిగి ఉండు దేవుని ఆత్మ నింపుదల కొరకు. శబ్దం చేయకుండా ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ, ఆయన తాకిడి ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. శబ్దం చేయకుండా మీ చేతులు జోడించి మీ తలలు వంచి విధేయులై నీరు ఎలా పల్లములోనికి వెళుతుందో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వినయము కలిగినటువంటి హృదయం ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నీరు పల్లములోనికి వెళ్ళినట్లుగా తను తగ్గించుకున్న వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన మన జీవితాలను విప్లవాత్మకంగా మార్చేస్తాడు. ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు. మందిర ఆవరణంలో నిలిచిన ప్రతి బిడ్డ కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ సేవకునిగా, మీ పక్షంగా, మీ నామం పేరట నిండు మనసుతో నీ ప్రజలను దీవిస్తున్నాను. సియోనులో నుండి మీ హస్తమును చాపి మందిరంలో నిలిచిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించుదురుగాక, మీ ఆత్మతో నింపుదురుగాక. జీవ జల నదిగా నీ బిడ్డల జీవితంలో మీరు ప్రవహించుదురుగాక. మీ కృపను అనుగ్రహించండి. నీ బిడ్డల దప్పికను మీరు తీర్చండి. ఆత్మీయ స్థితిలో చక్కగా నీ బిడ్డలు ఎదిగి ఫలించున్నట్లుగా కృప అనుగ్రహించండి. ప్రతి శారీరక మలినాన్ని కడిగి పరిశుద్ధపరిచి శుద్ధీకరించండి. వారి ఆత్మ బ్రతికి ఉండడానికి మీరే మూలాధారముగా వారి జీవితంలో ఉండండి. సహాయం చేయండి. మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనమైన యేసుక్రీస్తు ఘననామమున పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరం చెప్దాం బిగ్గరగా ఆమేన్. చెప్దాం ఆమేన్, ఆమేన్.